నమస్తే అండి. నమస్కారం అండి. ముందుగా మీకు జై భీమ్. ఓకే, ముందుగా మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అదేవిధంగా మన మీడియా పరంగా మీ ఛానల్ పరంగా కూడా మన భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కరిస్టులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అంబేద్కర్ జయంతి గారి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గత సంవత్సరం కూడా గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా ఏది నివేదిక ఇవ్వలేదు. అంబేద్కర్కి నివాళులు అర్పించడం కానీ తర్వాత బర్త్డే సందర్భంగా కూడా ఏది చేయలేదు గవర్నమెంట్. ఎలా అనిపిస్తుంది? సో ప్రస్తుతానికైతే ఒక రాష్ట్ర అధికారికంగా ప్రకటించుకోవడం, ఇది అధికారికంగా నిర్వహించుకోవడం అనేది కూడా చాలా గర్వకారణము. సో ఏది ఏమైనప్పుడు కానీ కేసీఆర్ గారు ఈ యొక్క స్టాచ్యూని పెట్టడానికి ఆలోచన తీసుకురావడం కూడా చాలా గొప్పరైనది. సో ఇది ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా ఆయన విగ్రహాలని పెట్టుకోవడమే కాకుండా ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఆయన ఆచరణ విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. మనం నేర్చుకోవాలని చెప్పి మనకి తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి అంటే ఇప్పుడున్న యువత దాన్ని పాటిస్తున్నాయి అంటారా? అంటే సాధారణంగా చెప్పాలంటే యువత కాదు, అసలు దేశవ్యాప్తంగా అధికారికంగా పాలకులుగా ఉన్న వాళ్ళు అది పాటిస్తలేరు. చదువుకునే వాళ్ళు చాలామంది అంబేద్కరిస్టులు మాత్రం చాలా వరకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆలోచన విధానాన్ని నేర్చుకున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకోసమే ఈరోజు ఇంతెత్తు విగ్రహాన్ని మనం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన అక్షర నివాళి లేకపోతే ఆయన జ్ఞానం అనేది ఒక జ్ఞాన శిఖరం లాంటి వాడు అంబేద్కర్. కాబట్టి అలాంటి ఆలోచన విధానాన్ని ఎక్కడ కూడా మనము ఎన్ని తరాలకి కూడా తరిగిపోయినటువంటి ఆలోచన విధానం ఇది. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానం కనుమరుగవడం అనేది కాకపోవచ్చు, లేకపోతే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం ఆగిపోతుందని అనుకోవడం కానీ దాని అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇంకా దినదినం ఎంత అణచివేస్తే అంబేద్కర్ ఆలోచన విధానం అంత ముందుకు వెళ్తుందే కానీ ఎక్కడ కూడా వెనక్కి తగ్గదని చెప్పేసి నేను ఇక్కడ మన మీడియా పరంగా తెలియజేస్తున్నాను. అంటే గత సంవత్సరానికి ఇప్పుడున్న సంవత్సరానికి తేడా ఏమంటారు? గత సంవత్సరంలో బర్త్డే సెలబ్రేషన్ అంటే అంబేద్కర్ గారి జయంతి వేడుకలు కూడా పెద్దగా ఏం చేయలేదు. ఈ సంవత్సరం ఇప్పుడు మీరు అందరు కలిసి చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. అవునండి, ఇది వాస్తవానికి గతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ అధికారికంగా మనం నిర్వహించుకోలేకపోయినాము. ఈ విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని ఇంత అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకోవడము, అలాగే దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కూడా కనువిప్పుగా కలిగే విధంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని అలాగే అంబేద్కర్ చరిత్రను కనిపించే విధంగా మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకు గొప్పగా కనిపిస్తూ ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది అందరికీ ఆదర్శప్రాయమేమని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన విధానాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.